హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఏదైతే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే, మనకి నవంబర్ ఆర్ డిసెంబర్ అరౌండ్ 2023లో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వేశారో తెలంగాణలో, అందులో మనకి 5000 పోస్ట్ వేశారు. అయితే ఆ 5000 పోస్ట్కి ఇంకా ఫ్యూ పోస్ట్ అనేవి యాడ్ చేసి టోటల్గా 11062 పోస్ట్ అనేవి ఇప్పుడు మనకి రిలీజ్ చేశారు. ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అయితే, లాస్ట్ టైం ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మన పాత అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఈ ఫ్రెష్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతాయి. అంటే మనం మళ్ళీ ఫీజు పే చేయడం, మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేయడం ఇలాంటి ప్రాసెస్ అవసరం లేదు. మీరు జస్ట్ డైరెక్ట్గా ప్రిపేర్ అయిపోండి చాలు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ schooledu.telangana.government.in అనే వెబ్సైట్లో 4th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ అనేవి ఇవ్వచ్చు ఈ 11062 పోస్ట్ కోసం. ఇందులో మనకి ఎస్ఏస్, ఎస్జిటిస్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానివ్వండి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ అండ్ అప్పర్ ప్రైమరీ ఆర్ సెకండరీ లెవెల్, ఈ పోస్ట్ అనేవి కూడా మనకి ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఒక్క అప్లికేషన్కి 1000 రూపీస్. ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మనం ఫర్ సపోజ్ మనకి తెలుగు మీడియం పోస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం పోస్ట్ ఉంటాయి, ఇంకా చాలా మీడియంస్ లైక్ మరాఠీ ఉంది, హిందీ ఉంది, గుజరాతీ ఉంది, ఇలా డిఫరెంట్ మీడియంస్ పోస్ట్ ఉన్నాయి. మనం ఇన్ జనరల్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తాం? తెలుగు మీడియంకి అప్లై చేస్తాం అండ్ ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేస్తాం. ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మనకి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేయబోతున్నారో అది మనకి ఇఫ్ ఫర్ సపోజ్ తెలుగు మీడియంలో అప్లై చేశారనుకోండి, మీకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా వస్తుంది. సో మీరు టెన్షన్ తీసుకోకండి. మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా ఉంటుంది, అంటే కంప్యూటర్లో మనం ఎగ్జామ్ అనేది రాస్తాం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఎన్నిసార్లు అప్లై చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడితే, 1 తెలుగు మీడియంకి అప్లై చేయొచ్చు, 2 ఇంగ్లీష్ మీడియంకి కూడా అప్లై చేయొచ్చు. అంటే మనం 2 అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఇవ్వచ్చా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ కరీంనగర్లో లోకల్ క్యాండిడేట్ని అనుకుందాం. కరీంనగర్లో తెలుగు మీడియంలో లోకల్ క్యాండిడేట్గా తెలుగు మీడియంలో నేను అప్లై చేశాను. మళ్ళీ హైదరాబాద్ డిస్టిక్లో అదే తెలుగు మీడియంకి నాన్ లోకల్గా అప్లై చేయొచ్చా అని డౌట్స్ అడుగుతూ ఉంటారు. నేను క్లియర్గా చెప్తాను వినండి. ఒక మీడియంకి మీరు ఒకటేసారి అప్లై చేయొచ్చు. ఏ డిస్టిక్ అనేది మీరు చూస్ చేసుకోండి. మీరు లోకల్గా ఉన్న డిస్టిక్ చూస్ చేసుకుంటారా, నాన్ లోకల్గా ఉన్న డిస్టిక్ చూస్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? నంబర్ ఆఫ్ పోస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ కరీంనగర్లో ఒక 40 పోస్ట్ ఉన్నాయి అనుకుందాం తెలుగు మీడియంకి, అదే హైదరాబాద్ డిస్టిక్లో 240 పోస్ట్ ఉన్నాయి అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు ఈవెన్ దో కరీంనగర్లో లోకల్ అయినప్పటికీ అక్కడ పోస్ట్ తక్కువ ఉన్నాయి, హైదరాబాద్లో పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీరు దీనికి ప్రిఫర్ చేసుకోవచ్చు. అలా నంబర్ ఆఫ్ పోస్ట్ని బట్టి మీరు ఏ డిస్టిక్లో అప్లై చేస్తారు అన్నది డిసైడ్ చేసుకోండి. అయితే మీరు తెలుగు మీడియంకి ఒకసారి అప్లై చేయొచ్చు, ఇంగ్లీష్ మీడియంకి ఒకసారి అప్లై చేయొచ్చు. అయితే ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తారు అన్నది మీరు చూస్ చేసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఒక మీడియంకి ఒక్క అప్లికేషన్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఒక మీడియంలో అంటే తెలుగు మీడియంలో 2 అప్లికేషన్స్ మీరు ఇవ్వలేరు. ఈ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. తెలుగు మీడియంకి ఒక అప్లికేషన్ ఇస్తాము, ఇంగ్లీష్ మీడియంకి అప్లికేషన్ ఇస్తాం. సో 1000, 2000 అవుతాయి. ఇలా ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ ఫీజ్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే సేమ్ 4th నుంచి 2nd వరకు పే చేస్తూ ఉండొచ్చు. ఆ అప్లికేషన్స్ని సబ్మిషన్ అయితే ఇవి లాస్ట్ డేట్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి కనుక మాట్లాడుకుంటున్నట్లయితే
మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మీకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మైన్ అయితే 3 years వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years. అయితే మనకి ఏజ్ లిమిట్ ఏంటిది అంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 46 years ఉండాలి. సో దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్జిటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఐ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, లాంగ్వేజ్ పండిట్స్కి ఎలిజిబిలిటీ రూల్ ఏంటి, ఈ క్వాలిఫికేషన్స్ మొత్తం కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు ఆల్రెడీ పాత బులెటిన్ ఏదైతే ఉందో అదే సేమ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఒకవేళ కావాలి అనుకుంటే అంటే క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి వీటి గురించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే నేను ఇంకో వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాస్తాం. మన మొత్తం తెలంగాణలో 11 districtsలో మాత్రమే మనకి ఈ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటారో ఫస్ట్ మీ చుట్టూ ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేవి చూస్ చేసుకోండి. సో సెంటర్స్ అనేవి చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మహబూబ్ నగర్ ఒకటి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు అన్నది తొందరలో మనకి డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. అయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది రిలీజ్ చేశారు. అది నేను మీకు ఈ వీడియో ఎండ్లో పెడతాను. ఎట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అయితే ఒక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో మాత్రమే పెట్టారు. కమ్యూనిటీ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఇవి మనకి మెన్షన్ చేయలేదు. అది అప్కమింగ్ డేస్లో మనకి మెన్షన్ చేస్తా అని చెప్పారు. అంటే ఏ మీడియంలో ఏ కమ్యూనిటీకి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అన్నది ఈ 4th కానీ 4th రోజు కానీ మనకి రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో దాని గురించి టెన్షన్ పడకండి, అది కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇది ఈరోజు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.